నేషనల్ అవార్డును గెలుచుకున్న కలర్ ఫోటో లాంటి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సందీప్ రాజ్ తన తరువాతి సినిమా కోసం చివరి నిమిషం వరకు ఎన్నో అడ్డంకులను బ్రేకులను ఎదుర్కొన్నారు. దానికి తోడు ఆయన తీసింది కేవలం ఒక సాధారణ ప్రేమ కథ, దాదాపు కొత్త నటీనటులతో. అందువల్ల ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా హైప్ కూడా లేదు. అయితే ఈ కరాకాలు అన్నిటినీ పక్కన పెడితే దర్శకుడి మునుపటి పని కారణంగా సినిమాపై ఏదో ఒక క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అంచనాలను చేరుకుందా లేదా, వివరాల సమీక్షను ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ మనం ఇదివరకే చాలాసార్లు చూసిన కథలాగే అనిపిస్తుంది. ఒక హీరో హీరోయిన్ ప్రేమ కథ మరియు ఆ హీరోయిన్కు సొంతం చేసుకోవాలనుకునే ఒక విలన్, వీరి మధ్య జరిగే నాటకమే ఈ సినిమా. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మెయిన్ లీడ్స్ క్యారెక్టరైజేషన్ను దర్శకుడు చాలా భిన్నంగా రాసుకొని ఒక డిఫరెంట్ నేపథ్యంలో ఈ కథను చూపించారు. ఈ సినిమాలో చెప్పుకోదగిన సానుకూల అంశాలలో ముందుగా రచన మరియు క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడాలి. కథ సాధారణమే అయినప్పటికీ పాత్రలకు సరైన వివరాలు జోడించారు. కొన్ని చిన్న వివరాల సీన్లకు సెటప్లు మరియు పే ఆఫ్లు చక్కగా కుదిరాయి. కొన్ని డైలాగులు కూడా చాలా బాగా రాసుకున్నారు. తర్వాత నటీనటుల ప్రదర్శనల గురించి మాట్లాడితే బంటి సరోజ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. స్టార్ యాక్టర్కు ఏమాత్రం తీసిపోకుండా ఆయన డైలాగ్ డెలివరీ, కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ అన్నీ అనుభవజ్ఞుడైన నటుడిలా కనిపించాయి. రోషన్ మరియు సాక్షి డెబ్యూటెంట్స్ అయినప్పటికీ తమ పాత్రలను బాగా పోషించారు. హర్ష గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కమేడియన్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పర్ఫార్మర్గా కొన్ని సీన్స్లో నిజంగా ఆకట్టుకున్నారు. సినిమాలో కొన్ని చోట్ల ప్రభాస్ గురించి వాడిన రిఫరెన్స్లను బాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత సంగీతం, అవసరమైన ప్రదేశాలలో మాత్రమే సంగీతాన్ని ఉపయోగించారు. రికార్డింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కువ పాటలు లేకపోవడం వలన కథనం డిస్టర్బ్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. సినిమాను సహజమైన ఫారెస్ట్ లొకేషన్లో షూట్ చేయడం వల్ల విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్గా అనిపించాయి. క్లైమాక్స్ రెగ్యులర్ టెంప్లెట్లో కాకుండా దర్శకుడు క్లైమాక్స్ను కొంచెం భిన్నంగా హ్యాండిల్ చేశారు. ముందు సెటప్ చేసి క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్తో మంచి పే ఆఫ్ ఇచ్చారు. ఇకపోతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే లవ్ స్టోరీకి ముఖ్యమైన ఎమోషనల్ కనెక్షన్ లోపించింది. ప్రేమ కథ అయినప్పటికీ హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్షిప్ను 1-2 పాటల్లోనే సింపుల్గా చూపించేశారు. కాబట్టి వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ప్రేక్షకులకు వారి ప్రేమతో అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. అది కాకుండా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ బలంగా మొదలైనప్పటికీ 15 నుండి 20 నిమిషాల తర్వాత సినిమా చాలా ఊహాజనితంగా మారిపోతుంది. దాదాపు క్లైమాక్స్ వరకు సినిమా కాస్త బోరింగ్గా అనిపిస్తూ రన్ అవుతుంది. ఎలాంటి మలుపులు లేకుండా మనం ఏం ఆశిస్తున్నామో అదే జరుగుతుంది. అందుకే ఎంగేజ్మెంట్ కొంచెం తగ్గుతుంది. సినిమాకు ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ బలవంతంగా అనిపిస్తుంది. ఇది చాలా కృత్రిమంగా రాసుకున్న సన్నివేశంలా అనిపించింది. ఒక పాత్ర గురించి తెలిసి కూడా వెళ్ళి గొడవ పెట్టుకొని తర్వాత బాధపడడం సహజంగా ఆర్గానిక్గా కుదరలేదు. మరొక అంశం, సినిమాలో ఒక ఊరిలో ఉండే ప్రజలను సంబంధించిన ఒక ట్రాక్ ఉంటుంది. అది సరిగ్గా మూసుకోకపోకుండా అసంతృప్తిగా వదిలేసినట్టు అనిపించింది. ఈ భాగంపై ఇంకాస్త లోతుగా దృష్టి పెట్టాల్సింది. ఇంకా ఈ సినిమాలో ఫైట్స్కు స్కోప్ ఉంది, కానీ మూవీ టీం చెప్పినట్టుగా అవి ఎక్స్ట్రాడినరీగా ఏమీ అంత అనిపించలేదు. ఫైట్స్ మాత్రం రెగ్యులర్గా అనిపించినా మరికొన్ని మాత్రం బోర్ కొట్టించాయి. మొత్తంగా ఈ సినిమాను ఒక డీసెంట్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. సరళమైన కథనం, మంచి రచన, మంచి ప్రదర్శనలు మరియు సహజమైన దృశ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో డ్రామా లోపించడం, ప్రేమ కథ మరియు భావోద్వేగం బలహీనంగా ఉండడం వల్ల ఇది ఒక ఇంపాక్ట్ ఉన్నా లేనట్టుగా గుర్తించుకోదగిన చిత్రంగా మాత్రం మారలేకపోయింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG టీవీకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.